ఉండడం దానికంటే స్ట్రెస్ థింకింగ్ ఏంటి ఉండదు. మొక్కలా ఇటుకొని అంటాను అయిపోతుంది. ఉంటే అబ్బాయికి అసలు పేరు అసలు అక్కర్లేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న బూజులు ఉంటే కాస్త అనుకోకుండా కొడుకులా చేయించండి. ఓకే అలాగే అలవాటే కదా మనకి. నా పేరు రాహుల్. ఒకసారి అందరూ ఒకసారి రాహుల్ అంటారు. రాహుల్ చాలు 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 బూత్ కోసం మేబీ ఎప్పుడైనా రావచ్చు. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఎవరైనా పేరెంట్ పిల్లలు అనమాట. పేరు పెట్టిన పిల్లడానికి కదా. కాలేజ్లో జూనియర్స్ అందరూ అన్నయ్య అని పిలిచేవారు, సీనియర్స్ అందరూ తమ్ముడు అని పిలిచేవారు, క్లాస్మేట్స్ అందరూ బ్రో అని పిలిచేవారు. ఒక అమ్మాయి వచ్చి బ్రో అని పిలిస్తే పడకలేదు. పడకపోతే అమ్మాయి స్పెసిఫిక్గా వచ్చి రాహుల్ బ్రో అని సాగదీసి మరి నన్నే పిలిచింది. ఇంకా పేరు ఎందుకు పెట్టడం ఒక్క యాక్చువల్లీ అమ్మాయి మీద ఉంటే అబ్బాయికి అసలు పేరు అసలు అక్కర్లేదు. ఎందుకంటే ఒక అబ్బాయికి ఇంకొక అబ్బాయి పేరు పెట్టలేదు. ఆ టైంలో ఏ బూత్ వస్తే అదే అడిగాడు. పక్కన ఉంటాడు, రేపు బూక అంటే చెప్పిన మాయ అంటాడు ఇంకోడు. అది ఆడి పేరు కాదు, వాడి దగ్గర ఉండదు, ఆయన ఎందుకు పెరుగుతాడో తెలియదు. అలా ఉంటుంది పేరు. పేరు వరకు బాగానే ఉంది. ఇక్కడ అన్ని అని పిలిస్తే కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది ఉంటారు ఇంటి దగ్గర చిన్నపిల్లలు అంకుల్ అని పిలిచారు. నా ఏజ్ జస్ట్ 23లో అంకుల్ అంటే మరి దారుణం కదా. అంకుల్ కూడా అది కూడా ఎలాగంటే మాది అపార్ట్మెంట్ లాగా ఉంటుంది, 4 floors. మాది 4th floor అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో బుడ్డోడు ఉంటాడు, సెకండ్ ఫ్లోర్లో బుడ్డోడు ఉంటాడు, థర్డ్ ఫ్లోర్ కూడా బుడ్డోడు ఉంటాడు. ఫస్ట్ ఈడు అంకుల్ అంటే స్టార్ట్ చేశాడు. ఈడన్నీ అనేవాడు. ఈడు అంటాడని చెప్పి ఈడు కూడా అంకుల్ అన్న మొదలెట్టాడు. వీళ్ళిద్దరు అంకులు అంటారని చెప్పి ఈడు కూడా అంకుల్ అన్న మొదలెట్టాడు. అదేం కూడా అర్థం కాలేదు. ఫస్ట్ ఈయన సెట్ చేస్తే ముగ్గురు సెట్ అవుతారని చెప్పి వీడికి నీట్గా చాక్లెట్ ఇచ్చి అన్యాన్ని పిల్లలని చెప్పి అన్నాడు. అన్యాయం కాకపోయినా అంకుల మాత్రం అనగా ఏదైనా పిల్లలు అన్నాను. గెస్ వాట్, నెక్స్ట్ డే వాళ్ళ ఫ్యామిలీతో ఆడుకుంటున్నారు. వాళ్ళ చెప్తా నాకు కుదరద్దు. నెక్స్ట్ డే వాళ్ళ ఫ్యామిలీ ఆడుకుంటున్నారు. మమ్మీ డాడీ వాళ్ళ పేరెంట్స్తో ఆడుకుంటున్నాడు. వాళ్ళ మమ్మీ ఏమో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళరా అని అంటున్నారు. నేను ఆ టైంకి వస్తాను. నా దగ్గరికి వచ్చి డాడీ అనుకుని వస్తున్నాడు. నా దగ్గరికి ఎందుకు వస్తున్నారో, మొన్న అంకుల్ అన్నావు, ఈరోజు డాడీ అన్నావు, రేపు ఇంకేంటి అన్నావు అని. అదే వాళ్ళ డాడీ ఏమో నన్ను చూస్తున్నాడు. ఆ పొలంలో నేనేదో దున్నట్టు. అదేంటో నాకు అర్థం కాదు. ఇంట్లో పేరు పెడతారా? ఇంట్లో కూడా పేరు పెడతారు. 3 బాగుంది అనుకో, బుజ్జి బంగారం పిలుస్తారు మమ్మీ. అమ్మాయి కూడా వెళ్తాడు అనుకో, కానీ మమ్మీ గారు పిలుస్తారు. అదే 3 బాగలేదు అనుకో, రే బ్యావర్సీ అంటారు. బుజ్జి నుంచి బ్యావర్సీ వెంటనే ఇంకొక సెకండ్లో మారిపోద్ది. అర్థం కాదు ఎలాగో మరి. నేను ఇప్పుడు నా పేరు గురించి అయిపోయింది కదా. నా బీటెక్ కంప్లీట్ చేశాను. నా స్టడీ బీటెక్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉండడం దానికంటే స్ట్రెస్ థింకింగ్ ఏంటి ఉండదు. మొత్తం అందరూ ఎలా దింగుతారంటే అలా దిగుతారు, మామూలుగా కాదు. ఒకప్పుడు టైంకి తినట్లేదని తిట్టేవాళ్ళు, ఇప్పుడు టైం తింటే తింటున్నారు. ఎందుకు అర్థం కాదు. అప్పుడు సరిగ్గా పడుకోకపోతే తిట్టేవాళ్ళు, ఇప్పుడు పడుకుంటా తిడుతున్నారు. ఇప్పుడు ఏమో పడుకోవడం తప్ప తినడం తప్ప ఏంటి నాకు అర్థం కాదు. అలా ఉంటుంది వ్యాపారం. అలాంటి టైంలో ఎవరైనా గెస్ట్ వచ్చారనుకో ఇంటికి కబుర్లు చెప్పడానికి ఏదైనా, ఆ టైం కబుర్లు చెప్తారు. ఫస్ట్ ఇంట్లో మాట్లాడతారు, దాని తర్వాత నాతో మాట్లాడి ట్రై చేస్తారు. ఫస్ట్ ఎలాగున్నా అడుగుతారు. నేను మొక్కలా ఇటుకొని అంటాను అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నా బాబు, నెక్స్ట్ డే ఇదే వస్తుంది అడగో. కరెక్ట్గా అదే టైంలో ప్రతి పేరెంట్, అదే ప్రతి ఇండియన్ మాము చెప్పేది ఒకటే అడిగి, రండి ఫోన్ చేసి ఇటుకోండి అంటారు. ఆ టైంలో ఇండియన్కి అర్థమవుద్ది, మూసుకొని మింగేరా అని. ఇంక వెంటనే వెళ్ళిపోతాడు. ఎలాంటి గెస్ట్ అయినా అలా ఉంటుంది. ఇంకా బీటెక్ ఖాళీగా ఉంటాయి. దీనికంతా దరిద్రం ఏంటి ఉందో చెప్తున్నాను కదా. మర్చిపోయింది. ఖాళీగా ఉంటే ఇంకేం చేస్తాం, సోషల్ మీడియా వాడతాం. ఆబ్వియస్గా సోషల్ మీడియాలో మేబీ మోస్ట్ ఫేమస్ ఏంటి వాడతారు ఎక్కువ? ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వచ్చాయి తెలుసా సార్? రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసే తక్కువ ఇన్స్టాగ్రామ్. ఓకే, ఓల్డ్ ఫేస్. నన్ను చూసి వెళ్ళిపోయాయి. ఓకే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తారుగా. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటే ఒక గుంట ఉంటుంది, తను సర్వే చేస్తుంది. ఎందుకు చేస్తుందో తెలియదు. అది కూడా అమ్మాయిల దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, మీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలని అడుగుతుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే మంత్లీ 20 to 30 lakhs కావాలట. మంత్లీ 3 lakhs per annum రావట్లేదు నాకు. per annum తనకి మంత్లీ 20 to 30 lakhs. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంకా అమ్మాయికి అడిగితే 2 crores కావాలట. 2 crores. అమ్మాయికి crores అన్న రాదు, 2 crores అని రాదు. అమ్మాయికి మంత్లీ 2 crores. చెప్పు, అయినా అంత సంపాదించినాడు తన ఎందుకు పెళ్లి చేసుకుంటాడు ఆయన? అది పాయింటే కదా.
అలా ఉంటుంది. ఇక్కడ దాకా బాగానే ఉందంటే స్టోరీస్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో. ఆ స్టోరీస్ ఎలా ఉంటాయంటే వాడు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఇస్తే రాయడు, వచ్చి స్టోరీ పెడతాడు రాసి మీ క్వశ్చన్ అని. ఇప్పుడు అమ్మ అదేదో అక్కడ రాయొచ్చు కదరా, అక్కడ క్వశ్చన్ అడిగితే అక్కడ రాయరు, ఇక్కడ వచ్చి ఇన్స్టాగ్రామ్లో ఆస్మే క్వశ్చన్ ఎందుకు అడుగుతారా, ఇచ్చిన క్వశ్చన్ కాబట్టి రాయరా. దాని తర్వాత స్టోరీ పెడతాడు, ఆడ ఫోటో పెడతాడు, మంచి ఎలివేషన్ సాంగ్ ఎట్టుకుంటాడు, మామూలుగా ఉండదు ఎలివేషన్ సాంగ్. దానిలోని ఆడ 10 మందిని ట్యాగ్ చేస్తాడు, అది మెన్షన్ చేస్తాడు, వాళ్ళు మళ్ళీ తిరిగి రీమెన్షన్ చేస్తారు. ఆ రీమెన్షన్ చేసింది వీడు మళ్ళీ తిరిగి థ్యాంక్స్ రా మామ అని ఆడతాడు. ఆడే మెన్షన్ చేస్తాడు, వాడే రీమెన్షన్ చేయించుకుంటాడు, మళ్ళీ వాడే థ్యాంక్స్ చెప్తాడు. ఇది ఎక్కడ లాజిక్ అర్థం కాదు. నెక్స్ట్ సోషల్ మీడియాలో వాట్సాప్ అందరూ వాడేదే స్టేటస్. స్టేటస్ ఎలా ఉంటుంది అంటే ఒకడు లవ్ సాంగ్ సావదింగుతాడు, ఇంకోడు బ్రేకప్ సాంగ్స్ సావదింగుతాడు. ఓకే వీళ్ళందరూ పర్సనల్ లైఫ్. ఓకే ఓకే. ఇంకోడు ఉంటాడు, వాడు పంతుల కన్నా ఎక్కువ దేవుడి స్టేటస్ పెట్టాడు, పంతులు కూడా అన్నట్టాడు రోజుకొకటి. ఏ దేవుడే అది, సోమవారం ఒకటి మంగళవారం ఒకటి అలాగా. ఇదంతా బాగానే ఉంది, దేవుడి స్టేటస్ పెడితే ఓకే ఆడ పర్సనల్ లింక్. సండే నైట్ చిల్లింగ్ విత్ ఫ్రెండ్స్ అని చెప్పి మందు బాటలు పెడతాడు, స్నాప్ స్టేటస్. నెక్స్ట్ డే మార్నింగ్ శివయ్య అనుకుని కడతాడు శివుడిది. కొన్ని కనీసం వాడు ఎంత మిట్టగాడంటే కనీసం అది మందు బాటలు డిలీట్ చేయాలా, ఇటు స్విచ్ చేస్తే మందు బాటలు ఉంటుంది, ఇటు స్విచ్ చేస్తే శివుడు ఉంటుంది. దేవుడిని అలాగే అవమానించడం, అందుకే నేను దేవుడిని అవమానించాను ఉంటుందని. ఈ మందు అలవాట్లేదు మానేయడానికి. ఓకే నెక్స్ట్ స్టేటస్ ఎలా ఉంటుందంటే వాళ్ళు చాట్ చేసుకోవడానికి ఒక మార్క్ జుకర్బర్గ్ మంచిగా కష్టపడి ఎన్క్రిప్షన్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అంటే ప్రైవసీ కోసం వాళ్ళిద్దరి మధ్యలో ఉండాలని చెప్పి చాట్ అంతా. వాళ్ళు దాంట్లో చాట్ చేసుకోకుండా స్టేటస్ పెడతారు, స్టేటస్లో చాట్ చేసుకుంటారు. ఏదైనా గొడవ అయితే బాయ్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్కి ఎప్పుడైనా చేసుకున్నారు కదా లేదా? ఓకే ఇప్పుడు అరేంజ్ చేయడం చూసారా ఈ స్టేటస్లో కదా? ఓకే ఓకే మీరు చూడలేదు, మీరు చేయలేదు, ఇప్పుడు మీకు రాలేదు. మేబీ మీకు అలాంటి లేదు కావాలా ఫ్రెండ్స్. ఓకే వాడేదో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి చెప్పుకోకుండా స్టేటస్లో పెడతాడు మొత్తం అంతా. వాడు ఆ అమ్మాయి పెడతాను అనమాట, నేను ఏం తినలేదు ఆకలి అవుతుందని. ఆ టైంకి నేను తనతో చాట్ చేస్తున్నాను 10 minutes ముందు. ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడే తినేసి వచ్చాను అంటుంది. వాడి కోసమేమో ఏం తినలేదు అంటది. అలాగే అక్కడి వరకు బాగానే ఉంది. వాడు ఒకసారి గుడ్ నైట్ రా అని పెట్టాడు, అది స్టేటస్ అవడకో తెలియదు. సో అలాగే ఉంది. నేను గుడ్ నైట్ రా మాయా అని పెట్టాను, నీకు కాదురా బూక్ అన్నాడు. నాకెందుకు అడుగుతున్నావు, నాకు బ్లాక్ చేయొచ్చు కదా, నన్ను మ్యూట్ చేయొచ్చు కదా, మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరు చూసుకోకుండా అట్లా ఉంటుంది. ఓకే దట్స్ మై టైం గైస్, థ్యాంక్ యూ.